నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు. టమాటో రైతులకు బాసటగా నిలిచిన కూటమి ప్రభుత్వం. ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. వైభవంగా శ్రీ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన టీడీపీ నియోజకవర్గ నాయకుడు మధుసూదన్ నాయుడు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా పూర్తి చేయాలి. కలెక్టర్ నిశాంత్ కుమార్. వార్తలోని వివరాలు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆదివారం సీఎం చంద్రబాబు శివపురం నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు ఫార్వర్డ్ చేస్తూ పరిష్కరించాలని సీఎం సూచించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. పనితీరు ఆధారంగానే పదవులు ఇవ్వడం జరుగుతుందని, పదవుల నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవని సీఎం చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. చెడ్డ పేరు తెచ్చుకునేలా ఏ ఒక్క నేత కార్యకర్త వ్యవహరించకూడదని, పార్టీ కోసం పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించమని, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నికార్సైన కార్యకర్తలను గౌరవించాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం ఉండాల్సిందేనన్నారు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు వసుంధర. మాది బెగిల్పల్లి పంచాయత్. నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్మీడియట్ చదువుకున్నావు. ఏంటి చెప్పు ఇప్పుడు? బంగారు మిత్రగా నాకు అవకాశం వచ్చింది సార్ ఇంటర్మీడియట్ జననాయకుడు ప్రోగ్రాం ద్వారా. సరస్వతి అనే బంగారు కుటుంబాలది చాలా పూర్గా ఉన్నారనేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరికి ఎడ్యుకేషన్కి ప్లాన్ చేశాం సార్, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము. వాళ్ళ హస్బెండ్ తాగుతూ ఇంటి పట్ల బాధ్యతగా ఉండడు సార్. ఈవిడ మాత్రమే బాధ్యత తీసుకుంటారు అనేసి వీళ్ళతో ఇప్పించాం సార్. ఇప్పుడు నువ్వు ఎవరైనా ఆవిడ భర్తకు కూడా చెప్పారా ఇది మంచిది కాదు నువ్వు చేసేదని? ఏమన్నా చెప్పి ఇప్పుడు చెప్పి కొద్ది మారాడు సార్. ఆయన కూడా ఇంటి పట్ల బాధ్యతగానే ఉంటున్నాడు సార్. ఇప్పుడు ఆయన ఈవిడ కలిసి ఈ ఆవులు పట్టుకొని కొంత బాగుపడే పరిస్థితి వస్తుందా? ఒప్పుకుంటాడమ్మా? ఇప్పుడు పర్వాలేదు సార్. ఇప్పుడు ఆయన పనికి వెళ్తున్నాడు, నేను ఆవును చూసుకొని ఇంటి పక్కన ఏదైనా పని చిక్కితే వెళ్తున్నాను. ఇప్పుడు ఆవులో 16,000 అట్లా వస్తుంది పాల బిల్లు. ఇప్పుడు 4-5 వేలు ఆవుకు పెట్టేసినా కూడా ఒక 10,000 మిగులుతుంది సార్. మాలాంటి కుటుంబాలని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్. ఇంకా ఉండే వాళ్ళని కూడా మీలాగా కాకుండా మాలాగైనా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఈవెన్ అవర్ ఆనర్, మీకు అందరికి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ యాజ్ బార్న్ ఇన్ ఏ స్మాల్ ఫ్యామిలీలోనే పుట్టాడు. ఎన్టీ రామారావు కూడా చిన్న కుటుంబంలో పుట్టారు. మహాత్మా గాంధీ కూడా చిన్న కుటుంబమే. అంబేద్కర్ కూడా ఒక చిన్న కుటుంబమే. కానీ ఏమైందని మీరు ఆలోచిస్తే వాళ్ళ జీవితంలో యాక్సిడెంటల్గా ఒక మార్గదర్శి వచ్చారు. ఆ మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చారు, ఇవ్వాల్సిన సమయంలో హెల్ప్ చేశారు. జయమ్మ ఉంది, జయమ్మకు కానీ ఆ సమయంలో రాకపోయింటే జయమ్మ కొడుకు కూతుర్లు అందరూ కూడా డోలాయమానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చెల్లమ్మ ఉంది, నీ పేరేంటమ్మా? సరస్వతి ఉంది. భర్త తాగేసి బయట తిరిగేవాడు బాధ్యత లేకుండా, పిల్లలను ఒకటే తాకాలి. రేపు ఆవిడేమనుకుంటుంది, ఓకే మనం ఏమి చేయలేం, కూలీ పంపిద్దాం, కూలీ పంపించేది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వచ్చి హెల్ప్ చేశారో భర్తలో కూడా మార్పు వచ్చింది. అది అక్కడుండే బంగారు మిత్ర మార్గదర్శకుడు గైడ్ చేయాలి. ఫ్యామిలీని బాగు చేయాలి, కుటుంబాన్ని బాగు చేయాలి. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ది ఫ్యామిలీ సక్సెషన్ విజన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ, నేను ఇది కొత్త కాన్సెప్ట్. ఈ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు బిగినింగ్లో కొన్ని అర్థం కావు.
ఇక్కడ దీనికి రూల్స్ ఏమి లేవు, ఆకాశమే హద్దు. మోటివేషన్ చేసి సరైన సమయంలో 10 రూపాయలు కానీ ఆర్థిక సహాయం చేస్తే దానివల్ల వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఉదాహరణకు అంబేద్కర్ 14వ సంతానం. 14వ సంతానం అయితే కుటుంబం అన్నీ ఇవ్వలేకపోతే ఆ రోజు బరోడా రాజు ఈయన యొక్క తెలివితేటలు చూసి ఆర్థిక సహాయం చేశాడు. ఎంత బాంబేలో చదువుకోవాలంటే నెలకు 10 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. అదే మరి లండన్కి పోయి చదువుకోవాలంటే 25-30 రూపాయలు, 100 రూపాయలు ఎంతో ఇచ్చాడు. ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడింది. దేశానికి ఒక ఆస్తి అయ్యాడు. దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రాసే శక్తి ఆయనకు భగవంతుడిచ్చాడు. ఆ రాజ్యాంగమే మనందరికీ ఈరోజు హక్కులు కల్పించే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక మహానుభావుని తయారు చేశారు. ఇంకొక పక్క అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాము చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన స్కూలుకు పోయినప్పుడు వర్షం పడితే చెప్పులు పైన పెట్టుకొని వర్షం పడకుండా చూసుకొని వెళ్ళిన వ్యక్తి. ఆయన కూడా ఒక స్ఫూర్తిదాయకంగా రావాలంటే అప్పట్లో ఒక బ్రాహ్మిన్ అయ్యంగారు మదురైలో ఆయన సహాయం చేశాడు. ఈయన దగ్గర చేర్చి సంస్కారం నేర్పించి నాలెడ్జ్ అప్పచెప్పి అవన్నీ చేస్తే అబ్దుల్ కలాం గారు భారత రత్నగా తయారయ్యాడు. ఈరోజు అణుశక్తి ఇన్నోవేట్ చేశాడు. మంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎమర్జ్ అయ్యాడు. ఆ రోజు ఆ అయ్యంగారు గారి పూర్తిగా స్ఫూర్తినివ్వకపోయింటే ఆయన ఆ ఊర్లోనే ఉండిపోయేవాడు, మనమారిగానే ఉండిపోయాడు. అలాంటి శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను వీళ్ళని అడుగుతున్నా, మట్టిలో మాణిక్యాలుంటాయి. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ శక్తి దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్. జూలై 6వ తేదీన సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను meekosom.ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, అర్జీలపై సమాచారం కొరకు మీకోసం కాల్ సెంటర్ నెంబర్ 1100ను సంప్రదించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు జూలై 6న సోమవారం ఉదయం 10 నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా meekosom.ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని తెలిపారు. పొంగనూరు మండలం నెక్కొంది పంచాయతీకి చెందిన సుబ్రహ్మణ్యం ఫోన్ చోరీకి గురైంది. ఆదివారం ఉదయం పొంగనూరు పట్టణంలో చిత్తూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయన జేబులోని ఫోన్ను అపహరించినట్లు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ కనిపించకపోవడంతో సమీపంలోని పెట్రోల్ బంక్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అనుమానితుడి కదలికలు నమోదైనట్లు గుర్తించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనోసిస్ డే సందర్భంగా పొంగనూరులోని పశు వైద్యశాలలో ఉచితంగా పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ టీకాలను వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీకాలు వేస్తామన్నారు. పెంపుడు జంతువులకు టీకాలను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. టమాటో
ధరలు భారీగా పతనమవుతూ ఉండటంతో రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం టమాటాలను కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆదివారం పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చైర్మన్ సిమ్మిపతి యాదవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని చెప్పారు. మామిడికి సరైన ధరలు లేకపోవడంతో ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం టమాటో ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టమాటాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 15 కిలోల బాక్స్ 130 రూపాయలతో 10 టన్నుల పంటను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. టమాటాకు గిట్టుబాటు ధర లభించేంత వరకు ఇదే విధంగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని బాసటగా నిలిచి ఈ నిర్ణయం తీసుకోవడంపై రైతుల తరఫున ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో సివిరెడ్డి, రాష్ట్ర మొదలైర్ సంఘ డైరెక్టర్ శ్రీకాంత్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇబ్రహీం, టీడీపీ నాయకులు నూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ టమాటా రైతులు విపరీతమైన నష్టాల్లో 10 రోజుల నుంచి పతనమైన ధరల దృష్ట్యా పతనమైంది కాబట్టి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు అధ్యక్షన మరియు మా ఇన్ఛార్జ్ వర్యులు చల్లా రామచంద్ర గారి ఆదేశాలతో రైతులకి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ శాఖ మంత్రి గారు సూచనలతో ఈరోజు ఒక్కొక్క మార్కెట్ యార్డ్లో 10 టన్నులు రైతుకి 130 రూపాయలతో 15 కేజీల బాక్స్ని కొనమని ఆదేశాలతో ఈరోజు తక్షణమే ఈ కార్యక్రమాన్ని మేము పుంగనూరు మార్కెట్ యార్డ్ నందు ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు కానీ రైతుల శ్రేయస్సుకి, రైతుల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఎన్డీఏ గవర్నమెంటే అని ఈ సభాసనం తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి రైతు ప్రతి మండీలోన 10 టన్నులు ఎన్ని రోజులు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినా అన్ని రోజులు కొంటామని ఈ సభాసనం తెలియజేసుకుంటూ, నిన్నటి వరకు ప్రస్తుతం కూడా మామిడి రైతులు ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. పల్ప్ ఫ్యాక్టరీలు 6 రూపాయలు ఇస్తూ ఉంటే ప్రభుత్వం 4 రూపాయలు ఎగేసి ప్రతి రైతుకు 10 రూపాయలు ఇచ్చి మామిడి రైతులు ఆదుకుంటా ఉంది. గత 10 రోజులుగా టమాటా రేట్లు కూడా భారీగా క్షీణిస్తే ప్రభుత్వం దీన్ని గుర్తించి ఏ రైతులు అడిగినా అడగకపోయినా వాళ్ళే ముందుగా చొరవ తీసుకుని ఈరోజు ప్రతి క్రేడ్కు 50 నుంచి క్లాస్ 100 రూపాయలు పోతూ ఉంటే రేట్లు ప్రభుత్వం 130 రూపాయలతో ఇక్కడ కొని ఎక్కడైతే సూపర్ బజార్లు, రైతు బజార్లు ఉన్నాయో అక్కడికంతా దీన్ని తరలించి వారు కూడా తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాధను చూసి, టమాటా రైతులు నష్టపోవడం చూసి వెంటనే మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మన భవిష్యత్తు నేత నారా లోకేష్ గారు, మన ఇన్ఛార్జ్ వర్యులు చల్లా బాబన్న గారి ఆదేశాల మేరకు రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానితో పాటు ఈ మన పుంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో ఈ టమాటాలు కొనడం జరిగింది. అలాగే మామిడి రైతులు చాలా నష్టపోతూ ఉంటే వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి కిలోకి 4 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. అందుకు మన పుంగనూరు నియోజకవర్గము మన గౌరవనీయులైన చల్లాబాబన్న గారి తరఫున మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అందుకు 2 కారణాలు. ముందుగా మాన్య ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం రైతుల తరఫున. ఎందుకంటే కలలో కూడా ఊహించలేదు అందరినీవా జనాలు పడమటి ప్రాంతాలకు వస్తాయని చెప్పి. మా పడమటి ప్రాంతాల రైతుల కళలను సాకారం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అందరినీవా జనాలు పుంగనూరు, పొలమనేరు, కుప్పం నియోజకవర్గాలు తీసుకెళ్లారో ఇక్కడున్న అన్ని చెరువులు నింపడం జరిగింది. అందుకు అనుగుణంగా భూగర్భ జలాలు ఈరోజు పెరగడం వల్ల ఈ ప్రాంత రైతులంతా కూడా కష్ట నష్టాలకు ఓర్చి ధైర్యంగా ఈరోజు టమాటా పంట సాగు చేసినారు. అనుకూల వాతావరణంలో
దిగుబడి విపరీతంగా పెరిగింది. మార్కెట్లో ధరలు పతనం అవుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతు కూడా డిమాండ్ చేయకముందే ఏ రోజుకు ఆ రోజు మా వ్యవసాయ శాఖ మంత్రులు, మార్కెటింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ను పరిశీలిస్తూ ఈ మధ్య కాలంలోనే ఉద్యానవన పంటలలో మామిడి రైతుకి ఎట్లా చేయూత ఇచ్చామో అలాగే టమాటా రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు ఒక ప్రతి బాక్స్కు కూడా 30 రూపాయలు గరిష్టంగా మద్దతు ధర ప్రకటించాలని చెప్పి తక్షణమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఈ రోజు నుండి అమలు చేస్తున్నాం. పొంగనూరు మార్కెట్లో ఈరోజు రైతులకు మేలిమి రకం టమాటాకు 90 నుంచి 100 రూపాయలు వస్తామంటే ప్రభుత్వం అదనంగా ఇంకో 30 రూపాయలు ఇచ్చి 15 కిలోల బాక్స్ని 130 రూపాయలు కొనుగోలు చేయడం అయింది. ఈ సందర్భంగా రైతులందరి తరఫున కూడా మా ఎన్డీఏ కూటమి నాయకులకు, మా ఇన్ఛార్జ్ గారికి, మా మంత్రి అచ్చెన్నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగత్తును మొత్తం రక్షిస్తున్నటువంటి అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన శ్రీ గంగమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. పుంగనూరు మండలం చందల గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు సంబంధించిన పూజా కైంకర్యాలు వేద పండితులు నిర్వహించారు. ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం నిత్య హోమం, జయాది ప్రాయశ్చిత హోమం, ఉదయం 7 గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం నిర్వహించారు. తర్వాత అమ్మవారి మూలవలను వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రం కరణే శృణయామ దేవ భద్రం శ్రీలంకై తుష్టవాగమస్తనోభిః యసేమ దేవయితం యదాయుః స్వస్తి న ఇంద్రో రుద్రస్యవః స్వస్తి న పూషా విశ్వవేదః స్వస్తి నస్తాయ నమః ఓం సుగమ్యాయ నమః ఓం కాంతే నమః ఓం కాంతిమాత్రే నమః ఓం అమిరావాయ నమః ఓం मनोरमाय नमः शोभाय मित्रां रमणीं प्रतिप्रियं महालक्ष्मीं महाशक्तिं महादेव स्वरूपिणीं आनन्दगन्धां विजयां विश्वेश्वर्यं विश्वरूपिणीं महारूपिणीं भूतेश्वरीं भुवनेश्वरीं विचार्य स्वरूपिणीं सिन्दूरां दैत्यदीं नेत्रान्तर्गुणात्मकं गिरिवन्द्यं गौरीं गिरिष्ठाङ्गां सर्वाङ्ग सौन्दर्यां सर्वलावण्यां चित्राङ्गां चतुर्बाहुं चित्रां चिराशनीं सर्वदायिनीं सर्वरञ्जनीं सर्वात्मिकां शरण्यां करुणार्कभयां चित्ताच्य स्वरूपिणीं स्तोत्रं स्तुमयं स्तुत्यं ओंकारगर्भिणीं क्लींगर्भिणीं कालीं कालस्वरूपिणीं विश्वम्बरां विनपुष्टिं विदाद्यं विधिवल्लभां श्रीकरीं मन्त्रतं विमन्त्रं ध्यानवासिनीं योगलक्ष्मीं भोगलक्ष्मीं राज्यलक्ष्मीं सदानन्दां सदाभद्रां ब्रह्मा विष्णु शिवात्मिकायै नमः श्री गंगांबिकायै नमः अष्टोत्रेण पूजनं समर्पयामि लेयतो नितः दिवेदः सरः पर्षदति दुर्गाणि विश्वान्नामेव सिन्धुं दुरिताग्निः वामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु शुष्कां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पूज्य पृथ्वी बहुला नवर्वे भवातो गायतनयाय शंयो विश्वानिनो दुर्गाजातवेदः सिन्धुन्ननावादुरितादिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यवितातनोनां पृतनाजितरं सहमानमुग्रमग्निगं भुवे
అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మధుసూదన్ నాయుడు అన్నారు. పొంగనూరు మండలం రాంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు గంగులప్పకు 68,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తంగా ఆదుకుంటోందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మధుసూదన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి పారదర్శకత, నిష్పక్షపాతంతో నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం మదనపల్లి మండలం చిప్పిలి గ్రామం మరియు కురుబలకోట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న సర్వే, ఎస్ఐఆర్, ఎనిమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయడంతో పాటు కొత్తగా అర్హత పొందిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. సేకరించిన సమాచారాన్ని ఆలస్యం లేకుండా ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటరు జాబితా ఖచ్చితత్వం ఎన్నికల ప్రక్రియకు ఎంతో కీలకమని, అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి 45 సంవత్సరాల హరికృష్ణ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. ఈయన మరణ వార్త తెలిసిన వెంటనే కాంట్రాక్టర్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు వెళ్లి భౌతిక గాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్లు బొజ్జరెడ్డి, వెంకటప్ప త్వరలో రానున్నట్లు ఎస్టీ కుల జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఎస్టీ కుల సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఎస్టీ కులస్తుల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్టీ సంఘ నాయకులు మరిబాబు, విజయ్ కుమార్, శ్రీనివాసులు, మునికృష్ణ, పురుషోత్తం, వసంతమ్మ, అలివేలమ్మ, వెంకటమ్మ, కిరణ్ కుమార్ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడు. టమాటో రైతులకు బాసటగా నిలిచిన కూటమి ప్రభుత్వం. ఏఎంసీ చైర్మన్ సెమిపతి యాదవ్. వైభవంగా శ్రీ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన టీడీపీ నియోజకవర్గ నాయకుడు మధుసూదన్ నాయుడు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా పూర్తి చేయాలి. కలెక్టర్ నిశాంత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.